ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక రీతు మాట్లాడుతుంది, అసలు సంజన గారు మనం తప్ప ఇంకెవరూ కనిపించరేమో టార్గెట్ చేయడానికి. ముఖ్యంగా హౌస్ లో ఇమాన్యుల్ ఒక్కడే తనకి మంచోడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమె దృష్టిలో చెడ్డోళ్ళంటూ చూస్తూ ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే గనక మనం సంజన గారి కోసం నేనేమో నాకెంతో ఇష్టమైన హెయిర్ ని అయితే గనక సాక్రిఫైస్ చేశాను, నువ్వు ఆవిడ కోసం ఏకంగా నీకెంతో ఇష్టమైన కాఫీ సాక్రిఫైస్ చేసావు. బర్నీ గారు పాపం ఆయన గురువు వాళ్ళ అమ్మగారిది లాకెట్ అయిన బాక్స్ ను ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా ఆవిడికి సాక్రిఫైస్ లా కాకుండా మరేదో సింపతి గేమ్ ఆడినట్టు అనిపించిందా అంటావా అంటూ తనుజ అని అంటుంది. అంతేకాకుండా తనుజాతో మాట్లాడుతూ ఏది ఏమైనా ఆవిడ నిన్న ఏవైతే మాట్లాడిందో అవి అసలు కరెక్ట్ కాదు అంటూ రీతు అంటుంటే తనుజ అంది, అవును నాకు కూడా అవి కరెక్ట్ అనిపించలేదు, నాకేంటి తనకి ఎంతో సపోర్ట్ చేసిన ఇమాన్యుల్ కూడా ఆ మాట కరెక్ట్ కాదు వెనక్కి తీసుకోండి అని చెప్తున్నప్పటికీ కూడా ఆవిడ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళన్నట్టు అదేదో గొప్ప విషయం అనుకుంటుంది. కానీ ఏది ఏమైనా నీది కూడా ఒక తప్పు ఉంది. ఆమె అలా మాట్లాడినప్పుడు నువ్వు నాదేం తప్పు ఉంది, నేనెందుకు కూర్చుంటే తప్పు అంటూ నువ్వు అడగకుండా అలా ఏడుస్తే ఎంతవరకు కరెక్టు? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో రీతు, మనం ఏడిస్తే ఇంకా ఏడిపించటానికి చూస్తారు. అదే మనం ఏడకుండా వాళ్ళకి సమాధానం చెప్పేవంగో వాళ్ళకి అప్పుడు ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి. అది మాత్రం మైండ్ లో ఫిక్స్ అవ్వు అంటూ తనుజ అయితే రీతుకి మంచి బూస్టప్ ఇచ్చే మాటలు చెప్తుంది లైవ్ లో. మరి మొత్తానికి తనుజ రీతుతో మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.